వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. సో చాలా రోజుల నుంచి రమేష్ గారు మాత్రమే ఒక్కొక్క బ్రాండ్లా కనిపించారు. ఇవాళ ఆ బ్రాండ్ వెనుక ఒక్కొక్క ఉమెన్ పవర్ కూడా ఉంది. సో ఆ పవర్ ఎవరో కాదు, మాధవి గారు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ గురించి తెలుసుకునే ముందు సో తను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ రమేష్ గారితో పాటు కొన్ని కోర్సెస్, అంటే ఈ కోర్సెస్లో కొన్ని ఫ్లవర్ మేకింగ్ కానివ్వండి, నెయిల్ ఆర్ట్కి సంబంధించింది కానివ్వండి, శారీ డ్రెప్పింగ్, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మాధవి గారు తీసుకొని ఉంటూ ఉంటారు. సో ఒకసారి నేను మీకు మాధవి గారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ కొన్ని బ్రాంచెస్ అయితే ఎస్పెషల్లీ తనే చూసుకుంటూ ఉంటారు, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది. కొన్ని కోర్సెస్కి అయితే ఆవిడే ఎక్స్క్లూజివ్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట, ఇందులోనే ఉండేటువంటి వాటికి. సో ఒక్కసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఎవరైనా సరే విజయవాడ ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. సో ఒకసారి నేను మాధవి గారిని పిలిచేస్తాను. గట్టిగా వాళ్ళ స్టూడెంట్స్తో పాటు నేను కూడా చప్పట్లతో ఆహ్వానిద్దాము. ఓకే మాధవి గారు, లెట్స్ వెల్కమ్. కూర్చోండి. స్టూడెంట్స్ కంటే ముందు నేను మీతో మాట్లాడి సో మీ ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి షేర్ చేసుకోండి. అంటే వీళ్ళతో ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది అనేది నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని బట్టి చెప్పండి. మాధవి గారు, హైదరాబాద్ చూసాం, విజయవాడ చూసాం. సో ఎక్కడైతే కొన్ని క్లాసెస్ మీరే డీల్ చేస్తూ ఉన్నారు, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అసలు ఏ విధంగా ఉంది అండ్ అవగాహన ఏ విధంగా పెరుగుతుంది వాళ్ళల్లో? అంటే స్టూడెంట్స్లో నేను ఇప్పుడు తీసుకునే క్లాసెస్ ఏంటంటే, ఇప్పుడు శారీ కానీ, ఫ్లవర్ మేకింగ్ కానీ, నెయిల్ ఆర్ట్ కానీ, ఇప్పుడు ఈ మంత్ నుంచి హైడ్రా కూడా యాడ్ చేశాం సార్. ఓకే, హైడ్రా కూడా నేను డీల్ చేస్తూ ఉంటాను. అండ్ స్టూడెంట్స్లో ఇప్పుడు నేను చూసిన కోర్సు అంటే ఇప్పుడు మనది ఏంటంటే 33 వర్కింగ్ డేస్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి హెయిర్, శారీ మేకప్, ఫ్లవర్ మేకింగ్, నెయిల్ ఆర్ట్, హైడ్రా ఫేషియల్ ఇవన్నీ కూడా మనకి 33 వర్కింగ్ డేస్లో కంప్లీట్ అయింది. అండ్ నేను తీసుకునే ఇప్పుడు ఫ్లవర్ మేకింగ్ కానీ, నెయిల్ ఆర్ట్ కానీ, శారీ డ్రాపింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లెర్న్ చేసేది ఏంటి, ఇప్పుడు శారీ ప్లేటింగ్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే అంటే 500 to 1000 వరకు ఛార్జ్ చేస్తారు ఫ్రీ ప్లేటింగ్ చేస్తే కనుక. అండ్ ఫ్లవర్ మేకింగ్, ఇండివిజువల్గా కూడా ఈ కోర్సెస్ తీసుకోవచ్చు ఎవరైనా కూడా. అండ్ అంటే ఫుల్ కోర్సు తీసుకోవడానికి అంత బడ్జెట్ ఎర్న్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. దీంట్లో ఇండివిజువల్గా సపరేట్గా కూడా కోర్సెస్ మేము ఇవ్వడం జరిగిద్ది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా సపరేట్గా కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఫ్లవర్ మేకింగ్ వచ్చేసి ఫ్లవర్ మేకింగ్లో కూడా ఫీనీస్ కానీ, పెళ్లిపూల జడ కానీ, జడబిళ్ళలు కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పెళ్లిపూల జడ అండ్ జడబిళ్ళలు ఇవి వాళ్ళు ప్రాక్టీస్ చేసి అది కూడా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకుంటే కనుక 2500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెయిల్ ఆర్ట్ అయినా, నెయిల్ జెల్ ప్రాక్టీస్ ఉంటుంది మనకి 1 డే క్లాస్లో వచ్చేసి. నెయిల్ జెల్ ప్రాక్టీస్ వచ్చేసి 1000 వరకు ఛార్జ్ చేయొచ్చు. అండ్ రిమూవ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు, అది 800 వరకు కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఎక్స్క్లూజివ్ మీరే పిల్లలకి నేర్పిస్తారు? అవును సార్, కొన్ని బ్రాంచెస్కి అయితే. అవును సార్. వెరీ గుడ్. సో ఒక్కసారి అంటే మీ స్టూడెంట్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో. రమేష్ అకాడమీ అనేది వాళ్ళ బ్రాండ్. సో ఎక్కడున్నా సరే మేకప్ కోర్స్ అనేది చదువుతో సంబంధం లేదు, ఎవరైనా సరే ఇందులో జాయిన్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతాం అనుకోవడానికి ఒక్కొక్క బ్రాండ్ మార్క్ని, బెంచ్ మార్క్ని సెట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినందుకు మీకు, రమేష్ గారికి మాత్రం స్పెషల్లీ థ్యాంక్స్. 22 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మీరు, అందులో స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్. సో అది 100 years అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దాని పైన కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఒకసారి మీ స్టూడెంట్స్ తోటి మాట్లాడదాము, వాళ్ళు ఏమనుకుంటారని. సో హాయ్. ఫ్యాంటాస్టిక్గా ఉన్నారు. 30 days కోర్స్ ఫినిష్ అయింది. మీ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ మేకప్ అకాడమీలో ఈ కోర్స్ చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, ఎలాంటి నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు. కొంతమందికి అయితే బిజినెస్ ఆపర్చునిటీ కింద చూసుకొని మరి ఈ కోర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత, ఫినిష్ చేసిన తర్వాత అలా సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మీ సీనియర్స్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేది మీ మాటల్లోనే మీరు చెప్తే మా ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఓకేనా అమ్మ? మీ పేరు? శ్రావణి సార్. శ్రావణి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ సార్. ఇక్కడే విజయవాడ. ఎస్. ఓకే. ఎలా అనిపిస్తుంది రమేష్ అకాడమీలో ఈ 33 days కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను రీసెంట్లీ ఇంటర్ కంప్లీటెడ్ సార్.
సో నాకు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉందన్నమాట మేకప్ మీద, కొంచెం ఐడియా ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే నాకు తెలిసింది జస్ట్ బేసిక్స్. ఇక్కడికి వచ్చాక మన రమేష్ సార్ మనకి స్కిన్ టైప్స్ చెప్పారనమాట. స్కిన్ టైప్స్ ఎలా ఉంటాయి, షేప్ ఎలా ఉంటుంది, ఫేస్ షేప్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక స్కిన్ టైప్కి ఒక్కొక్కలా చేయాలి. బట్ ఇంతకుముందు నాకు తెలిసిందంటే ఓన్లీ ఓకే అందరి స్కిన్స్కి ఒకటే చేయాలి, అందరి స్కిన్కి ఒకే సేమ్ చేయాలనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక ఆయిల్ స్కిన్కి ఎలా చేయాలి, డ్రై స్కిన్కి ఎలా చేయాలి, నార్మల్ స్కిన్కి ఎలా చేయాలి, సెన్సిటివ్ స్కిన్కి ఎలా చేయాలి అనేది సార్ మాకు డీటెయిలింగ్గా చెప్పారనమాట. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మా రమేష్ సార్ మాకు చెప్పేసి ఓకే మా స్టూడెంట్స్ చెప్పేసాం వెళ్ళిపోయారు అని కాకుండా, మేము బయటికి వెళ్ళిన తర్వాత కూడా మేము సోషల్ మీడియాలో మేము ఎలా అచీవ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది కూడా మాకు ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పారనమాట. అలా మాకు ప్రతి ఒక్కటి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓకే చెప్పేసాం కదా అయిపోయింది వీళ్ళకి వస్తుందా లేదా అని అలా ఉండరు. మా సార్ మేము ఒక్కసారి అడిగితే 100 times మాకు డీటెయిలింగ్గా అర్థమైనట్టుగా చెప్తారనమాట. చాలా బాగా చెప్తారు. రమేష్ సారే కాకుండా మాకు మాధవి మేడం కూడా ఉంటారు. మా మాధవి మేడం చాలా ఫ్రీగా లైక్ ఫ్రెండ్లీగా సిస్టర్ ఎలా చెప్తారో అలా చెప్తారనమాట. మాకేం మాధవి మేడం వచ్చి శారీ డ్రేపింగ్, నెయిల్ ఆర్ట్, ఫ్లవర్ మేకింగ్, ఇంకా హైడ్రా ఫేషియల్ వీటికి వస్తారు. మాకు మేడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా సార్ కంటే చెప్పాలంటే మేడమే మాకు ఇంకా బాగా చెప్తారనమాట ఫ్రెండ్లీగా. చాలా ఫ్రీగా ఉంటారు. మాకు మేడంలో అసలు అనిపించరు, అదే ఫ్రెండ్గా ఫ్రీగా ఉంటారు, మాతో బాగా చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనుకున్నటువంటి ఆలోచనకు వచ్చారు, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది? నేనా సార్, నేనైతే ఇప్పుడు చెప్పాలంటే అమ్మాయిలే కాకుండా బ్రైడ్సే కాకుండా గ్రూమ్స్ కూడా మేకప్ వేయించుకుంటున్నారు. నేను చూసాను కూడా, ఇంతకుముందు నేను కొన్ని మేకప్స్కి వెళ్ళాను. గ్రూమ్స్ ప్లస్ బ్రైడ్స్ కూడా వేయించుకుంటున్నారు. బ్రైడ్కి అయితే మనం రిసెప్షన్కి అయితే ఒక 10,000 ఛార్జ్ చేయొచ్చు. అదే మ్యారేజ్ ప్లస్ రిసెప్షన్ కలిపి ఒక 30K మనం అలా ఛార్జ్ చేయొచ్చు. అదే ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మ్యారేజ్ వరకు అయితే మనం ఒక 90,000, 1 lakh వరకు ఎర్న్ చేయొచ్చు. ఓన్లీ గ్రూమ్కి అయితే ఓన్లీ గ్రూమ్ మేకోవర్కి ఒక 8,000, 9,000 అలా ఛార్జ్ చేయొచ్చు. సో మీకున్న స్కిల్ అలా అప్డేట్ చేసింది మిమ్మల్ని, అంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. గుడ్, వెరీ గుడ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. అమ్మా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ సార్, నేను పెదకాకాని, గుంటూరు సార్ మాది. నేను వచ్చేసి ఎంఫార్మసీ చేశాను సార్. 5 years మెడికల్ కోడర్గా వర్క్ చేశాను. అయితే నాకేంటి అంటే ఫస్ట్ నుండి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేది నా ఎయిమ్ అనమాట. ఎంటర్ప్రెనర్ అవ్వాలని చెప్పి డ్రీమ్. నేనేం చేశానంటే నేను చూస్ చేసిన ఒక 10 to 15 అకాడమీస్. అంటే మేకప్లోకి ఎందుకు వచ్చాను అంటే మేకప్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాను, బట్ నాకు చేయడం రాదు. ఇది నేను ఎలా నేర్చుకోవాలని చెప్పి 10 to 15 అకాడమీస్ అయితే నేను రీసెర్చ్ చేశాను. ఫైనల్గా నాకు రమేష్ మేకప్ స్టూడియో చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే ఒక్క డైలాగ్తో నచ్చింది సార్. సుమా మేడం ఏమన్నారు అంటే ఒక వీడియోలో, సారు హెయిర్ స్టైలిస్ట్గా జాయిన్ అయ్యి తర్వాత వచ్చేసి తనని తను అప్డేట్ చేసుకున్నారు అనే వర్డ్ పట్టుకున్నాను సార్. నేను ఏదైనా మన లైఫ్లో ఒకే వేలో వెళ్ళకూడదు, అప్డేట్ అవుతూ రావాలి. ఇప్పుడు నేను మెడికల్ కోడర్ దగ్గర ఆగిపోవటం అనేది నాకు నచ్చలేదు సార్. ఎస్, అవును సార్. కాబట్టి నేనేంటంటే నన్ను నేను అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక దగ్గర స్టార్ట్ చేస్తే ఇప్పుడు చాలా బాగున్నారు, అసలు ఇంత బాగా వస్తుంది అంటే మనం కూడా వీ కెన్ డూ ఇట్ అని చెప్పి నేను వచ్చాను సార్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ లైక్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ నాది. ఎక్కువగా ఎవరితోటి మాట్లాడను. ఒక 10 members ఉన్నారు అంటే నాకు భయం వేసిద్ది. ఫస్ట్ సార్ రాగానే ఫస్ట్ డే నేను హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను, చిన్నగా ఏం మాట్లాడకుండా. సార్ నా దగ్గరికి 3 to 4 times వచ్చి ఏంటమ్మా వస్తుందా అని చెప్పి బాగా చెప్పారు. ఓకే, బాగా మింగిల్ అయిపోతున్నారు సార్ అని చెప్పి అనిపించింది. నెక్స్ట్ మేడం సార్, మేడం అసలు దేవత సార్. అసలు నాకు ఎంత బాగా నచ్చారంటే లైక్ మదర్ అనమాట. వచ్చి జోక్స్ వేస్తారు. నిజం సార్, అసలు ఇట్స్ ట్రూ. చక్కగా వచ్చి ఏం చేస్తున్నారు ఫన్నీగా మాట్లాడడం, నాతో కూర్చొని పాటలు పాడించడం, చక్కగా నన్ను ఒక ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ కూడా మింగిల్ అయిపోయి
చక్కగా మనం వర్క్ నేర్చేసుకోవచ్చు. అంత బాగా నచ్చింది నాకు అకాడమీ వచ్చేసి. తర్వాత నేనేంటి అంటే ఈ మేకప్ నేర్చుకొని నేను చాలా పర్ఫెక్ట్ అయ్యాను. అసలు ఏమీ రాదు నాకు, కన్సీలర్ తెలీదు, ఫౌండేషన్ తెలీదు, ఏం తెలీదు. సార్ చెప్పారు ఏ స్కిన్ టైప్కి మనం ఏది తీసుకోవచ్చు, ఏ స్కిన్ టోన్ అసలు ఎలా తీసుకోవాలి, మనం ముందు బ్రైడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గరికి బ్రైడ్ వచ్చారు, 5 days ముందు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలి. మనము హైడ్రా ఫేషియల్ చెప్పారు సార్. నేను అనుకున్న హైడ్రా ఫేషియల్ ఎందుకు అబ్బా అనుకున్నాను. బట్ మనం బ్రైడ్కి మనం వేసిన మేకప్ మంచిగా రావాలంటే మనం గైడ్ చెయ్యాలి. ఓకే మీరు ఇట్లా ఫేషియల్స్ చేయించుకోండి, ఇప్పుడు ట్రెండింగ్లో హైడ్రా ఉంది, చాలా చాలా బాగుంది, మీరు అది చేయించుకోవచ్చు అని చెప్పేసి మనం గైడ్ చేయొచ్చు. అప్పుడు అర్థమైంది ఓకే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే మనకి యూజ్ అవుతుంది. మన మేకప్కి మన క్లయింట్ వచ్చినప్పుడు పలానాది కావాలి అని మనల్ని అడిగినప్పుడు మనం బ్లాంక్ ఫేస్ పెట్టకూడదు. కాబట్టి మనకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఓన్లీ మేకప్పే కాదు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బయటికి వెళ్ళి మీరు క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీరు నిలబడే పోస్చర్ ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, మీకు మీరు ఎలాగా క్లయింట్ ముందు రిప్రజెంట్ చేసుకోవాలి, తర్వాత మీకు మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తున్నారు సార్. మీరు నేర్చుకున్న దాన్ని బట్టి, మీ స్కిల్ని బట్టి, మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ని బట్టి బయట ఎర్నింగ్ సోర్సెస్ ఎలా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఎర్నింగ్ సోర్సెస్ వచ్చేసి నేను ఫస్ట్ ఇన్స్టాలో ఇక్కడ చేసిన వర్క్ అంతా పెట్టేస్తున్నాను సార్. సారే ఐడియా చెప్పారు. అయితే నాకు ఆల్రెడీ 2 ఈవెంట్స్ వచ్చినాయి చేయమని చెప్పి. నేనేంటి అంటే నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి. వెళ్ళి నేను ఫస్ట్ టైము ఒక బ్యాడ్ నేమ్ తేగకూడదు. సో పర్ఫెక్ట్ అయ్యి మొత్తం లుక్స్ ఇంకా ఉన్నాయి సార్. ఎయిర్ బ్రష్ అలా ఉంది, అవి కూడా ఫినిష్ చేసుకొని వస్తాను. మేలో ఉన్నాయి సార్ అవి, అది కూడా ఫినిష్ చేసుకొని వస్తానని చెప్పాను. నేను ఈవెంట్స్ కూడా ఇంక ఇట్లాగే ప్రమోట్ చేసుకొని సోషల్ మీడియా సార్. ఇప్పుడు మేము సోషల్ మీడియా ద్వారానే ఇక్కడికి వచ్చాము. సో నేను సోషల్ మీడియా ద్వారా వెళ్తూ నా సర్కిల్ నేను పెంచుకుంటూ నేను ఈవెంట్స్ చేస్తాను సార్. అంత చేసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు అంటే మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారం? నేను ఈజీలీ 50-60 ఎర్న్ చేస్తానని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్ మంత్లీ. వెరీ గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా మీకు రమేష్ అకాడమీతో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా? ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ సార్ ఫ్రమ్ డే 1. బిఫోర్ కమింగ్ నేను సార్కి కాల్ చేశాను, మాట్లాడాను. I was really impressed with his whatever he said. So I thought like okay, let me go and join the academy. And from the day 1 my journey was very nice with him and with Shiva sir, and honestly with Madhavi ma'am. So even though I met her just like a 3 days back kalsanu, but we had a very good rapport with her. ఇక్కడ రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? Basically I'm from USA. US? Yeah. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? So not only this one, I wanted to meet my parents. At the same time, I don't wanted to waste my time too. So I thought like, okay, let me go and join the academy and like learn more skills. Basically, I'm a licensed esthetician in US. Oh. So I have my own spa. So this is like an add-on for me. So very that's good. How I came here. It brought me here. ఎలా అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే స్టూడెంట్స్ ఆపర్చునిటీని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? So I can say good environment, good experience, and the way they are teaching. If you grasp more, they will input. Like they will teach you more అన్నట్లుగా. So that's how like మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మేము మిమ్మల్ని ఇంకా గైడ్ చేస్తాము, ఇంకా నేర్పిస్తాము. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, దే క్యాన్ టెల్ యూ ఎనీథింగ్. ఓకే వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, నేర్చుకున్నారు, వెళ్ళిపోయారు అని కాకుండా, ఇఫ్ వీ కమ్ లైక్ అరౌండ్ 10 o'clock to evening 5, బట్ దే విల్ టెల్ యూ లైక్ కమ్ ఎర్లీ. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్, జస్ట్ లైక్ అ సిట్ అండ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. డోంట్ వేస్ట్ ఈవెన్ ద 5 minutes ఆల్సో. నువ్వు వేస్ట్ చేసిన టైం మళ్ళీ తర్వాత నీకు రాదు. ఆఫ్టర్ దట్ లైక్ ఆఫ్టర్ 30 days మీరు బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో వెళ్ళాను, చిల్ అయ్యాను, వచ్చాను అని అనుకోకుండా, like you have to grasp something, like whatever, like if you getting like 100%, at least like a 90% if you are earning, then it's a worth. Why Vijayawada anante em cheptaru? Why Vijayawada anante, honestly speaking sir, my parents live in Ongole, so it's a close to me. Honestly, nenu
25th స్కూల్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో 24th నేను ఇండియాలో ల్యాండ్ అయ్యాను. 24th ఆఫ్టర్నూన్ వరకు మమ్మీ దగ్గర ఉన్నాను. అండ్ దెన్ ఐ కేమ్ టు విజయవాడ. వెరీ గుడ్. సో I didn't spend much time with them, even like a whole day. సో ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు, అంటే ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్తారు? యుఎస్ నుంచి వచ్చి జనాలు నేర్చుకుంటున్నారు అని అనుకుంటే ఇట్స్ లైక్ యూ కెన్ సే లైక్ వాట్ ఈస్ దట్ కాల్డ్, భాండాగార్, దెర్ ఈస్ అ నేమ్ రైట్, నిధి. So it is like that. If you are staying in the same country, this is way better to learn. If the people are coming all over from world, why not? Meer India lo unnappudu, why don't you take that opportunity? It's a good opportunity for them. వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండి, అంటే చాలా ఇన్స్పైర్ చేసింది మీరు మాట్లాడినటువంటి మాటలు. Thank you. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్. Thank you. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను లోకలే సార్, విజయవాడ నుంచి వచ్చాను. ఇంతకు ముందే జాయిన్ అవుదాం అనుకున్నాను అనమాట హైదరాబాద్ అకాడమీలో. లక్కీగా విజయవాడలోనే పెట్టారు. సో సెకండ్ బ్యాచ్లో జాయిన్ అయిపోయాను. ఒక 6 months నుంచి పోస్ట్పోన్ అవుతూ ఉందన్నమాట జాయిన్ అవ్వడం. అంటే డిస్టెన్స్ వెళ్ళాలి, ఇబ్బంది అయిపోతుంది, హాస్టల్ స్టే చేయాలి, లోకల్లో ఎక్కడ మంచి ఇన్స్టిట్యూట్ లేదు. సో విజయవాడలో పెట్టడం, ఇంకా వెంటనే జాయిన్ అయిపోవడం జరిగింది. Day 1 నుంచి కూడా మేము ప్రతి క్లాస్ కూడా మాకు ఒక ఎర్నింగ్గా అయిపోయిందనమాట. ఇవాళ శారీ ప్లీటింగ్ నేర్చుకున్నామంటే ఇంక ఈవినింగ్ ఎవరైనా అడిగారంటే మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయినట్టే. అలా హెయిర్ స్టైల్స్ కానీ ఏ రోజుకి ఆ రోజు మనం ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వెళ్ళడమే జరుగుతుంది ఇక్కడ. సో సార్ ఏంటంటే మనకి చిన్న డౌట్ ఉన్నా కానీ పదే ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ విసుక్కోకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిగా చేస్తున్నారు. ఇక మేడం అయితే చెప్పవసరం లేదు. ఫస్ట్ నుంచి శారీ ప్లీటింగ్ వీటికి మీకు మేడం వస్తారు, మేడం టేకప్ చేస్తారు అంటే అమ్మో మేడం ఉంటారు, మాకు అర్థమైద్దో లేదో, మింగిల్ అవ్వగలమో లేదో, అడగగలమో లేదో అని అనుకున్నాం అనమాట. ఫస్ట్ అవర్ నుంచే మాతో బాగా మింగిల్ అయిపోయి మాట్లాడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, పర్సన్ టు పర్సన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ కంప్లీట్గా వచ్చింది ప్రాక్టీస్తో పాటు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. క్లాస్ అయిపోయిందంటే నెక్స్ట్ మినిటే ప్రాక్టీస్ చేస్తారు. మనం ఒక పర్సన్కి చేస్తాము, ఆ పర్సన్ కూడా మన మీద చేస్తారు. అంటే వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట. ఈ హెయిర్ స్టైల్ ఇప్పుడు కస్టమర్ ప్లేస్లో మనం ఉన్నామంటే మనకి చేస్తుంటే మనం వాళ్ళు చేస్తుంటే ఎలాంటి ఇబ్బందులు ఫీల్ అవుతారు, సో మనం ఈ తప్పు చేయకూడదు అనేది కూడా మాకు తెలుస్తుంది. కస్టమర్ ప్లేస్లో అండ్ ఆల్సో మనం చేసే వాళ్ళ ప్లేస్లో కూడా ఉండి మొత్తం నేర్చుకోగలుగుతున్నాం అనమాట. సో ఇక్కడ స్కిల్ నేర్చుకున్నారు కదా, ఎంత ఛార్జ్ చేస్తాను అన్నట్టు కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? ఇప్పుడు ఇక్కడ ఇంకా ఈ 10 days కూడా అయిపోతే మాకు ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. బయటకు వెళ్ళిపోయినాక సోషల్ మీడియాలో కొంచెం సర్కిల్ పెంచుకుంటే కనుక మనకి నియర్లీ 1 lakh నుంచి 2 lakhs బేసిక్గా వస్తుంది. అదే మనం కొంచెం సోషల్ మీడియాలో ఇంకా కొంచెం పాపులర్ అయ్యి ఇలా చేసుకుంటే కనుక ఎర్నింగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు, 3 lakhs 4 lakhs అలా వస్తాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఈ మేకప్ కోర్స్ అనేది మోస్ట్ అండర్ రేటెడ్ కోర్స్ అనమాట. ఫ్యామిలీస్లో కానీ చాలా అవగాహన లేకుండా ఉంది. కొంచెం మనకి సాఫ్ట్వేర్ ఈ రెసెషన్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేయడం కంటే ఈ ఫీల్డ్లో కూడా మంచి ఎర్నింగ్స్ వస్తాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. నీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, మీ థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇలానే మీరు దినదినాభివృద్ధి చెందాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అకాడమీలో పెద్దగా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం దీని మీద అవగాహన పెరగాలి. వాళ్ళ బ్యూటీ ఇండస్ట్రీలో చాలామంది ఏదైనా కోర్స్ చేసుకున్న తర్వాత, అంటే రమేష్ అకాడమీలో కోర్స్ చేసుకున్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి లోన్ అడుగుతుంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే May 8th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతోంది విజయవాడలో. ఆసక్తి కలిగిన వారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అంటే కాకినాడ, రాజమండ్రి అండ్ దాంతోపాటు ఇటు తిరువూరు, గంపలగూడెం ఈ ఏరియా ఏదైతే ఉందో, సో ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు, ఈవెన్ వైజాగ్లో కూడా వెరీ సూన్ స్టార్ట్ అవబోతుంది. సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. బట్ విజయవాడలో అయితే May 8th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో విజయవాడలో, ఈ సరౌండింగ్లో ఉండేటువంటి వాళ్ళు, సో సమ్మర్ సీజన్ స్పెషల్గా ఉంటుంది బ్యాచ్. అండ్ 33 రోజులు మీరు కనుక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళాలి అనుకున్నా, ఒక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అనుకున్నా, లేదు అని అంటే బయట మనం
చేతి వృత్తికి సంబంధించినటువంటి రకరకాల వర్క్స్ అది నేర్చుకుంటూ ఉంటాం. వాటి వల్ల బెనిఫిట్ ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ ఇది నేర్చుకున్న తర్వాత మాత్రం డెఫినెట్గా మీరు ఏదో రకమైనటువంటి అంటే ఈవెంట్స్ చేసుకొని అయినా సరే, లేదంటే బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా అయినా సరే, లేదా సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా అయినా సరే ఎదగడానికి అవకాశం ఉంటుంది. రోజు సెలబ్రిటీతో మింగిల్ అయిపోయి అక్కడున్న కల్చర్ ఏంటి, మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక లైఫ్ స్టైల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు May 8 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మాధవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి ఏంటంటే May 3 నుంచి నెయిల్ ఆర్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 5 days మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక నెయిల్ ఆర్ట్ క్లాస్ 5 days మాస్టర్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. Oh, very good. Thank you. Wish you all the best.